హాయ్ హలో అందరికీ నమస్తే. నేను సుక్కారాం నరసయ్య. నన్ను అభిమానించేటువంటి ప్రజలు నన్ను ఖచ్చితంగా క్షమించాలి. ఎందుకంటే మన 18వ తారీఖు జరిగినటువంటి బీసీ బంద్ 42% రిజర్వేషన్ కోసం జరిగినటువంటి బంద్ చాలా విజయవంతంగా జరిగింది. చాలా విజయవంతమైనందుకు చాలా సంతోషకరమైనటువంటి అంశం. కానీ ఆ బంద్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, తొక్క పార్టీలు అన్ని పార్టీలు ఆ బంద్లో పాల్గొనడం చాలా సంతోషమైనటువంటి విషయం. కానీ 42% రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నటువంటి శత్రువు ఎవడో తెలవకుండా జరిగినటువంటి బంద్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బంద్లో ఉన్నది, దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బంద్లో ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. కానీ శత్రువు ఎవరో చెప్పకుండా జరిగినటువంటి బీసీ బంద్కు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కొంతమంది మేధావులు, కొంతమంది విద్యార్థులు, యువకులు అనేక మందికి ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఆ ప్రశ్న నేను అదే రోజు చెప్పేది ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పలేకపోయినా, బట్ ఇప్పుడు పాట ద్వారా చెప్పేస్తా. శత్రువు ఎవ్వడో చెప్పక జరిగే, శత్రువు ఎవ్వడో చెప్పని యుద్ధం ఎందుకో కుల సంఘ పెద్దలారా. అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పుతారా. అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పుతారా. పిడికెడు లేనొల్ల పీటపై కుసబెట్టి ప్యాకేజీల కొరకే పాకులాట. పిడికెడు లేనొల్ల పీటపై కుసబెట్టి ప్యాకేజీల కొరకే పాకులాట. దొంగవడు చెప్పక ఉద్యమాలను చేస్తే దళిత బహుజన బతుకు మారుతుందా. దొంగవడు చెప్పక ఉద్యమాలను చేస్తే దళిత బహుజన బతుకు మారుతుందా. శత్రువు ఎవ్వడో చెప్పని యుద్ధం ఎందుకో కుల సంఘ పెద్దలారా. అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పుతారా. 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ కాడలుల్లి. సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగరింది. సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగరింది. మేముతో మాకంత వాటాలను అడిగితే ఇచ్చటోడవ్వడో చెప్పరింది. పట్టుబడదామంటే పంచాయతీ ఎవరితో, పట్టుబడదామంటే పంచాయతీ ఎవరితో, పాలకులతో మీ సోపతింది. పట్టుబడదామంటే పంచాయతీ ఎవరితో, పాలకులతో మీ సోపతింది. శత్రువు ఎవ్వడో చెప్పని యుద్ధం ఎందుకో కుల సంఘ నేతలారా. అన్ని రాజకీయ పార్టీలు బంధులో ముందుండి గాలిలో కత్తులు దిప్పుతారా. తెలంగాణలో ఉన్న బీజేపీ పాలకుల రాజకీయ భాగవత సంఘటింది. తెలంగాణలో ఉన్న బీజేపీ పాలకుల రాజకీయ భాగవత సంగతి. పార్లమెంటుకు పోయి చట్టాన్ని చేయమని మోడీని అడిగేద్దాం ఎవరికుంది. పార్లమెంటుకు పోయి చట్టాన్ని చేయమని మోడీని అడిగేద్దాం ఎవరికుంది. మోడీ బీసీనేగా మోసం ఎట్లా జరిగే బీసీ కుల నాయకుల వైఖరింది. మోడీ బీసీనేగా మోసం ఎట్లా జరిగే బీసీ కుల నాయకుల వైఖరింది. పిడికిళ్ళు బిగబట్టి పిడిగుద్దుల వరిపై అంత సుట్టాలయ్యి వస్తుండిరి.